హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. మనం ఈ రోజు ఎక్కడ ఉన్నాం అంటే బెంగళూరులోని టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడికి మీరు చేరుకోవాలనుకుంటే కేఆర్ మార్కెట్ మెట్రో స్టేషన్ కి కరెక్ట్ గా ఆపోజిట్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ పక్కనే సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన కోటి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం ఉంది. ఆలయం ని కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ లోకి మీరు ఎంటర్ అవ్వడానికి ఓన్లీ యూపీఐ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు క్యాష్ మాత్రం క్యారీ చేస్తే కనుక లోపలికి వెళ్ళడానికి అవకాశం కుదరదు. ఓన్లీ ఎంట్రన్స్ గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటారు. వాళ్ళు ఎలా చేయాలి అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ ఇప్పుడే మనం టికెట్ తీసుకుని అలా టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్ లో మీకు వచ్చేసరికి ఈ విధంగా గ్రీనరీ లాన్ అనేది ఉంటుంది. చాలా బాగుంది. అక్కడ కాసేపు కూర్చోడానికి కూడా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే టిప్పు సుల్తాన్ యొక్క సమ్మర్ ప్యాలెస్. ఈ సమ్మర్ ప్యాలెస్ యొక్క విశిష్టత ఏంటంటే ఫ్రెండ్స్, ఆ రోజుల్లో ఉన్న హిందూ ఇస్లామిక్ యొక్క శిల్పకళకి ఇది ఒక ఆధారంగా ఉంటుంది. ఈ ప్యాలెస్ ని టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అని ఎందుకు అంటారంటే, టిప్పు సుల్తాన్ సమ్మర్ లో ఇక్కడ వచ్చి సేద తీరేవారు. సో అందువలన దీన్ని టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అని పిలుచుకుంటారు. ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ యొక్క చరిత్ర ప్రకారం చూసుకుంటే, హైదర్ అలీ బెంగళూరు కోట గోడల లోపల ఈ నిర్మాణాన్ని మొదలు పెట్టారు. మరియు 1791 సంవత్సరంలో టిప్పు సుల్తాన్ హయాంలో ఈ నిర్మాణం అనేది పూర్తి చేయడం జరిగింది. అలాగే 1781 సంవత్సరం నుంచి మొదలు పెడితే 1791 సంవత్సరానికి ఈ నిర్మాణం పూర్తయింది. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ నిర్మాణం పూర్తవలేదు. ఆంగ్లో మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత ప్రస్తుతానికి ఈ ప్యాలెస్ ని ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న బాల్కనీ ఉందిగా ఫ్రెండ్స్, అక్కడే కూర్చొని టిప్పు సుల్తాన్ తన ప్రజలకు ఆదేశాలు అనేది జారీ చేస్తూ ఉండేవారు. ఈ ప్యాలెస్ లో మీకు ఎక్కడ చూసినా ఈ విధంగా చిన్న చిన్న గూడులనే ఉంటాయి. ఎందువల్ల అంటే ఆ గూడులను ఏర్పాటు చేశారంటే, ఆ రోజుల్లో లైట్ అనేది లేదు కాబట్టి ఆ చిన్న చిన్న గూడుల్లో వీళ్ళు దీపాలు అనేది పెట్టుకొని వెలుతురుకి ఇబ్బంది లేకుండా అనేది ఏర్పాటు అనేది చేసేవాళ్ళు. ఇక్కడ మనం ప్యాలెస్ లోకి పై ఫ్లోర్ కి వెళ్ళడానికి 2 వైపుల నుంచి మెట్లు ఉంటాయి. కుడి చేతి వైపు ఒక స్టేర్ కేసు, ఎడమ చేతి వైపు ఒక స్టేర్ కేసు, 2 స్టేర్ కేసులు ఉంటాయి. ఆ 2 స్టేర్ కేసులకి మీరు ఎక్కి పైకి వెళ్ళొచ్చు. అదే విధంగా స్టేర్ కేసులకి కింద 2 వైపులా ఈ విధంగా 2 రూమ్స్ అనేవి ఉంటాయి. అవి ఒక మహారాణులు ఉండే వాళ్ళు వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండటానికి మాత్రం అనేది ఈ విధంగా అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లాంటి సంబంధించిన ఎక్కడైతే కోటలు ఇట్లాంటి ప్యాలెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది ఇక్కడ మీకు క్లియర్ గా ఈ విధంగా అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసి ఎక్కడెక్కడ ఏనికి సంబంధించిన కోటలు అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను, మొత్తం క్లియర్ గా చూడండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ నుంచి, ఇదే టిప్పు సుల్తాన్ యొక్క ఇప్పటిదాకా మనం సమ్మర్ ప్యాలెస్ యొక్క లోపల ఏవేవి ఉన్నాయో మొత్తం చూపించాను. ఇప్పుడు మీకు బయట పక్క మూడు వైపులా ఏమేమి ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.